బిడ్డలమైనప్పుడు మన ఇతరులకు మన సువార్త ప్రకటన చేయాలి. వార్షికోత్సవం రోజు నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను? అందరు సేవకులందరూ కూడా ఈ జీవాధిపతుల ప్రార్థన మందిరం ఇంకా అనేక మంది వచ్చి ఈ జీవాధిపత ప్రార్థన రక్షణ పొందాలి, అనేక మంది చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆశీర్వదకరంగా ఉండాలి అని మా యొక్క సంఘం వాళ్ళకు ప్రార్థన చేయని చెప్పాడు కదా. సో కాబట్టి ఏంటి, దేవుని నమ్మని బిడ్డలు ఊరుకుండరు. ఆయన సిలువ పోయడం అంటే ఆయన సువార్త మన తల్లికి ప్రకటన చేయాలి, ప్రార్థన కూడా చేయాలి. ప్రార్థన చేసి దేవుడి కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆయన పని పూర్తి చేశాడు. ఆయన పని ఏంటి? ఆ పరలోక భాగ్యాన్ని వేచి భూలోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి అనేక అద్భుత కార్యాలు జరిగించి నీ కోసం నా కోసం కలవలసిన తన ప్రాణాన్ని అర్పించి తన రక్తం ఆ చివరి పొట్టు వరకు కార్చి ఆయన సజీవుడై తిరిగి 3వ దినం తిరిగి లేచాడు. దేవుడి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అనేకమైన కార్యాలు జరిగించాడు. ఆయన పని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటన చేయాలి. నమ్మితే రక్షించబడతాడు, నమ్మకపోతే నరకానికి పోతాడు. వాడి ఇష్టం. మనం ఏం చేయాలి? మన బాధ్యత సువార్త ప్రకటన చేయాలి. అందుకే భక్తులైనటువంటి వారు సాధు సుందర్సే, డానియల్ గారు, మిషనరీ విలియం కేరీ, డేవిడ్ బ్రెయినర్, డేవిడ్ లివింగ్స్టన్, హెడ్సన్ టేలర్, అదోనిరా బ్రెడ్సన్ ఎన్నో కష్టాలు పడి యేసయ్య సువార్త ప్రకటన చేశారు. ఎంత యేసయ్యకి ఇచ్చి ఉండాలంటే, మనకి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయనకి కొత్తగా పెళ్ళైతే తన భార్య ఏం చేసిందంటే, మీరు మార్కెట్కి వెళ్ళి కూరగాయ కొనుక్కోమని చెప్పింది. ఆయనకి యేసయ్య గురించి బాగుంది, అంటే యేసయ్యకి అంత ప్రేమ. బైబిల్ సగలో పెట్టుకొని సగం తీసుకొని మార్కెట్కి వెళ్ళాడు భర్త. ఆయన పేరు సికిస్టర్ అనుకుంటాను. భక్తుడు నిజంగా జరిగింది. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవాలి కదా. కూరగాయలు కొనకుండా యేసు ప్రభు గురించి చెబుతున్నాడు. మార్కెట్లో ఉన్న ప్రయాణికులు యేసు ప్రభు నమ్మండి, ఆయన నిజమైన దేవుడు, ఆయన రక్షకుడని యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. పెళ్ళి సంగతి మర్చిపోయాడు, భార్య కూరగాయల సంగతి మర్చిపోయాడు. అలా గ్రామాలు తిరుగుతూ యేసు ప్రభు సువార్తను ప్రకటన చేస్తూ 3 నెలల తర్వాత, అదే నా పెళ్ళైంది కదా, నా భార్య నన్ను కూరగాయలు కొనుక్కోవాలి కదా అని చెప్పేసి అప్పుడు గుర్తొచ్చిందంట. అప్పుడు మళ్ళీ తిరిగి తన భార్య దగ్గరికి వచ్చాడు. అంటే దేవుని ఎంతగా ప్రేమించాడో చూడండి. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ప్రభుని ప్రేమించిన బిడ్డలు ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగా ఉండాలి. దేవుడు ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తాడో మన జీవితంలో. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యని మరి మనం ప్రేమించాలి కదా. ఆయన విశ్వాసం ఉంచాలి, ఆయన మాటలకు లోబడాలి. ఆయన సిలువను చూసినప్పుడు మనం ఎంత తగ్గించుకుంటాం, దీనులుగా ఉంటాం. ఆయన నీ కోసం నా కోసము 6వ మాటగా ఏమని ప్రార్థన చేశాడు తండ్రి? మాట ఏమన్నాడు చూడండి, సమాప్తమైనది అన్నాడు. ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైంది అన్నాడు. నన్ను పంపించావు కదా, భూలోకాన్ని పంపించావు కదా, మానవులు రక్షించడానికి లోకాన్ని పంపించావు కదా, నువ్వు చెప్పిన పని నేను చేశా, నీ ఫినిష్ చేశానని ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య. చూడండి, మనం అలాగా ఆయన పని మనం చేద్దామా? యేసయ్య చెప్పిన పని మనం చేద్దామా? ఆయన నిన్ను రక్షించుకున్నాడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తంతో మన దోషాలన్నీ క్షమించి కడిగి ఆయన బిడ్డలుగా మనం చేసుకున్న తర్వాత ఆయన బిడ్డలైన మనమే చేయాలి. ఆ పని మనము చేయాలి. ఇదిగో శిష్యులారా, మీరు లోకమంతా వెళ్ళండి, నా సువార్తను ప్రకటన చేయనని యేసు ప్రభు తన శిష్యుడికి చెప్పాడు. అదే మాట మనం కూడా చెప్తున్నాడు. ఆయన బిడ్డలైన మనం కూడా అది వర్తిస్తున్నది. మనం కూడా ఏం చేయాలి? ఇలాంటి పత్రికలు తీసుకొని దానిపై 2-3 పేపర్లు ఇవ్వండి. యేసయ్య ఎంత సంతోషిస్తాడు. మన దేవుడు చూచుచున్న దేవుడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు జీవగల దేవుడు. ఆయన కన్ను నుండి చూడలేని దేవుడు కాదు. ఆయన చూస్తూ ఉంటాడు. నా బిడ్డ ఏం చేస్తున్నది, నా గురించి ఆలోచిస్తుందా, ఆమె కోసం నా ప్రాణం పెట్టాను కదా, నా రక్తం కాచాను కదా, మా బిడ్డ నా గురించి ఆలోచిస్తుందని యేసయ్య ఆ పరలోకం నుండి ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాడు.
కాబట్టి ఆరవదిగా ఏమని ప్రార్థన చేశారు ప్రభు? సమాప్తమైనది అంటే పని పూర్తయింది. ఇట్ ఈస్ ఫినిష్. పని అనేది పూర్తయినది. ఇప్పుడు ఎవరి పని ఉన్నది? నీ పని, నా పని ఉంది. అంతే కదమ్మా, నీ పని నా పని. మన పని ఏంటి? యేసయ్య పేపర్ తీసుకొని ఆయన పని చేయాలి. అర్థమవుతుందిరా మీకు? యేసయ్య పేపర్ ఆయన పని మనం చేయాలి. దారిపోయే వాళ్ళకి, మనం ఎక్కడ పనికి వెళ్తున్న వాళ్ళకి యేసయ్య పేపర్లు ఇవ్వాలి, యేసయ్య మాట చెప్పాలి. అప్పుడు యేసయ్య మన విషయంలో సంతోషపడతాడు. నా బిడ్డ